हरिः ॐ। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండంతర్వర్తి సకల చరాచరముల ప్రాణికోట్లయందు అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము అందులో స్థితప్రజ్ఞ లక్షణాలను గురించి తెలుసుకుంటున్నాము. స్థితప్రజ్ఞులు ఏ విధంగా ఉంటారు అది చెప్తూ భగవంతుడు అంటున్నాడు, హే అర్జున, అన్ని భూతములకు ఏది రాత్రియో స్థితప్రజ్ఞుడు అందులో మేల్కొని ఉంటాడు. మరి అన్ని భూతములు దేని యందైతే మేల్కొని ఉంటాయో అక్కడ జ్ఞాని అనేటువంటి స్థితప్రజ్ఞునికి అది రాత్రి అంటారు. ఈ శ్లోకము కొంచెం గ్రంథి శ్లోకం అంటారు దీనికి. అంటే
పైన శబ్దాలను కనుక మనం చూస్తే విపరీతంగా కనపడుతుంది, కానీ అంతరార్థం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సకల జీవులందరూ మేలుకొని ఉన్నప్పుడు జ్ఞాని నిద్రపోతాడు, అందరు నిద్రపోయినప్పుడు ఈయన మేలుకుంటాడు. అంటే మీకేం తెలిసింది? బహుశా జ్ఞానుడికి ఇట్లే ఉండవచ్చు, రాత్రి మేలుకొని ఉండవచ్చు, పగటిపూట పడుకొని ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ తాత్పర్యం అది కాదు. సకల జీవులందరూ కూడా ప్రపంచిక విషయాలయందు జాగరూకులే ఉంటారు, విషయోపభోగాలయందు జాగరూకులే ఉంటారు, వారి వారి వ్యవహారాలయందు జాగరూకులే ఉంటారు. కానీ జ్ఞాని మాత్రము అటువంటి వ్యవహారాలయందు ప్రవృత్తుడు కాడు, నిద్రపోయి ఉంటాడు. అంటే వాటిని ఉపేక్షిస్తాడు. ప్రాపంచిక విషయాలయందు జ్ఞాని ప్రవృత్తుడు కాడు. ఎందుకంటే విషయాల ద్వారా కలిగేటువంటి ఏ సుఖోపభోగాలు ఉన్నాయో అవన్నీ కూడా విషయేంద్రియ సంయోగం ద్వారా కలిగేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి సుఖాలు. ఏవి ఉత్పన్నమైతాయో అవి నష్టమైపోతాయి. ఇది నియమం ఉంది. జాతస్య ధ్రువో మృత్యు. ఏది పుడుతుందో అది చస్తుంది, అంటే నష్టం అవుతుంది. మన యొక్క ఇంద్రియాలు విషయాలతో సంబంధమైనప్పుడు మనకు సుఖానుభూతి కలుగుతుంది కదా. అమ్మగారులు మంచిగా మిష్టాన్న భోజనం తయారు చేశారనుకోండి, అది భోజనం చేస్తున్నప్పుడు సుఖమా దుఃఖమా? సుఖమే కదా. ఎందుకు? కమ్మటి చేసినారు కదా, మంచి మంచి ఐటమ్స్ కదా. వాటితో రసనేంద్రియం సంబంధం అవుతుంది మనం తినేటప్పుడు. ఆ రసనేంద్రియం ద్వారా ఆ భోజనంలో రుచి మనకు జ్ఞానం అవుతుంది, బాగా ఉంది అనేది జ్ఞానం అవుతుంది అన్నమాట. అప్పుడు మనకు సుఖం కలుగుతుంది. ఈ సుఖం ఎంతసేపు? వంట పాత్రలో ఉన్నప్పుడు ఆ సుఖం కలుగుతుందా మనకు? కమ్మగా ఉన్నదని చెప్పగలవా? వంట పాత్రలోనే ఉంది, ఇంకా పళ్ళెంలోకి రాలేదు కదా. పళ్ళెంలోకి వచ్చింది అనుకో, అప్పుడు సుఖం ఉన్నదా? ఇంకా నోట్లోకి రాలేదు కదా కదా. మరి నోట్లో పెట్టుకున్నాము, నమిలినాము, మింగినాము. మింగిన తర్వాత ఆ సుఖం ఉన్నదా? లేదు. మరి ఎప్పుడుంది? నాలిక మీద ఉన్నప్పుడే సుఖం, అంతే కదా. చూడు, ఇప్పుడు ఈ సుఖము క్షణిక సుఖమా శాశ్వత సుఖమా చెప్పండి? క్షణిక సుఖమే. ఏదో కాసేపు ఆ నాలుకతో సంబంధమైనప్పుడు అంత మాత్రం సుఖం అనిపించింది. లోపల పోయినాక సుఖం లేదు, బయట ఉన్నప్పుడు సుఖం లేదు కదా. మరి మొత్తం ప్రపంచిక సుఖాలన్నీ ఇట్లే అనుకోండి. ఏవేవి ఈ జీవులు సుఖాలు అనుభవిస్తున్నారో అన్నీ కూడా క్షణిక సుఖాలే. మరియు దుఃఖ మిశ్రిత సుఖాలు. సుఖంతో పాటు దుఃఖం కూడా కలిసి ఉంటుంది ఈ విషయ సుఖాల్లో. ఒక ఆయన ఇద్దరు మిత్రులు అనుకోండి, వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం ప్రయాణమే పోతున్నారు. ఎండ బాగా కొడుతుంది, చెమటలు గారుతున్నాయి, దప్పికేస్తుంది. అప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అరే కూల్ డ్రింక్స్ తాగదామురా అనుకున్నాడు. చల్లగా ఉంటాయి పానీయం మంచిగా. సరే పదరా అని అంత కూల్ డ్రింక్స్ ఆ షాపులకు పోయినారు.
ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు. వాడు ఒకటి తీసుకున్నాడు, వీడు ఒకటి తీసుకున్నాడు. వాడు ఒక పుల్ల వేసి ఇచ్చాడు అలా కదా, ఏదో ప్లాస్టిక్ పుల్ల మూతలు పెట్టుకొని తాగుతారు కదా, వేసి ఇచ్చాడు. ఇక ఒక బుక్క తాగానే చల్లగా అది ఎట్టెట్లా స్పర్శ అవుతుంటుందో గొంతు లోపల, స్పర్శ అవుతూ మెల్లగా జీర్ణాశయంలోకి పోతుంది కదా, చల్లగా పోతుంటే ఆహా ఆనందం అనిపించింది. వాడు 3-4 బుక్కలు తాగిన తర్వాత వాడు ఇట్లా సీజన్ లేవట్టి చూస్తాడు. అరే సగం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంత మునుపు హాయిగా ఉందన్నాడు, మరి ఇట్లా చూసి అయ్యో అయిపోతుంది కదా, ఇది దుఃఖమా సుఖమా? అయ్యో అయిపోతుంది అనేది సుఖమా దుఃఖమా? ఒకవైపు సుఖం అనుభవిస్తున్నాడు, చల్లగా ఉన్నది అంటున్నాడు, ఒకవైపు దుఃఖం, అయ్యో అయిపోతుందిగా. ఇక చూడు ఇట్లనే ఉంది మన సుఖాలన్నీ ఇట్లాంటివే కదా. మనం అనుభవించేటువంటి వస్తువులు, మనకు ఇష్టమైనటువంటి వస్తువులను ప్రేమతో తెచ్చిపెట్టుకుంటాం, ఇవి మనకు సుఖాన్ని ఇస్తాయి అని. కానీ వాటి వెనుక భయం కూడా ఉంది, అయ్యో ఏడ పాడైపోతాయో అని. చూడు, సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంది. ఇప్పుడు మంచి సీరియల్ వస్తుంది, టీవీ మీద కూర్చున్నారు అమ్మగారులు అందరూ కదా, పని పాటలు వదిలిపెట్టి కదా. సీరియల్ చూస్తారా మీరు? చెప్తలేరు కదా, కూర్చుంటారు. మంచి సీరియల్ వచ్చింది, మంచి పొజిషన్, ఆ సీన్ కరెంట్ పోయింది. ఇప్పుడు సుఖంతో పాటు దుఃఖం కూడా ఉందా లేదా? ఇది మన వైశ్విక సుఖాలన్నిటి అన్నిట్లే ఉంటాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ ఇట్లే. ఏది కూడా దుఃఖం మిశ్రితము కానటువంటి ప్యూర్ ఒరిజినల్ సుఖం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అది కూడా కష్టసాధ్యము. ఇప్పుడు విషయాలు మనకు ప్రాప్తం కావాలంటే, విషయాల ద్వారా మనకు సుఖం కలగాలంటే ఉట్టిగానే వస్తాయా? టీవీ ఉట్టిగానే వస్తుందా? మనం చూసి ఆనందించాలంటే దానికి 40,000 50,000 పెట్టాలి, కలర్ టీవీ తేవాలంటే కదా. మరి ఆ 40,000 సంపాదించాలంటే కసరెళ్ళ పని చేయాలి, అంతే కదా. మరి ఉట్టిగానే వచ్చిందా? కష్టపడితే వచ్చింది. అంటే ఆ సుఖము కష్టసాధ్యము, విషయాల ద్వారా వచ్చే సుఖము కష్టసాధ్యం. మరి దుఃఖ మిశ్రితం, మరియు అనిత్యము కదా. ఏహి సంస్పర్శ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అని చెప్పినాడు. విషయ ఇంద్రియ సంయోగం ద్వారా కలిగినటువంటి సుఖము ఆది అంతము గలది. అంటే మన నాలుక మీదకు రాకముందుకు లేదు, నాలుక మీదకి వచ్చిన తర్వాత ఆ సుఖం ఉత్పన్నమైంది, లోనికి జారిన తర్వాత లేకుండా పోయింది. ఆది అంతం ఉన్నదా లేదా సుఖానికి? ఆద్యంతవంత. మరి దుఃఖ మిశ్రితములు, మరియు కష్టసాధ్యములు, శ్రమ సాధ్యములు, మరియు ఆ సుఖాలు ఇచ్చి ఒట్టిగా పోవండి, మన అంతఃకరణలో సంస్కారాన్ని మిగిల్చిపోతాయి. ఒక సుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ కాలాంతరం లోపల అలాంటిదే కావాలి అనే కోరిక ఉత్పన్నమవుతుందా లేదా మనకు? మనం పూర్వం అప్పుడు ఆ విషయాన్ని అనుభవించినావు, చాలా బాగుండే, మరొకసారి ఆ విషయం ఉంటే బాగుండు, అనుభవిద్దామనే కోరిక. ఆ కోరిక ఎందుకు జనించింది అంటే పూర్వం అనుభవించిన సంస్కారం మన మనసులో ఉంది, అది మళ్ళీ ఉద్భుతమయ్యి మళ్ళీ ఆ విషయం కావాలని కోరుతుంది. ఈ విధంగా విషయాలను అనుభవిస్తున్న కొలది ఆ వాసన దృఢమవుతుంది, దృఢమయ్యి అది పునర్జన్మకు మళ్ళీ కారణమవుతుంది. చూసారా విషయ సుఖాలు ఎంత అనర్థకారి, మళ్ళీ జన్మకు కారణమవుతాయి. ఆ జన్మలో అలా అనుభవించారు, మళ్ళీ జన్మనిస్తాయి. ఈ విధంగా విషయాలు పునర్జన్మకు కారణాలు అవుతున్నాయి. జన్మించుట మరణించుట, జన్మించుట మరణించుట, ఈ చక్రం లోపల మనం పడి కొట్టుకుపోతున్నాం అన్నమాట. సో మళ్ళీ జన్మకు రావాలి అనే కోరిక ఎవరికి ఉందో చేయలేబట్టుంది. మళ్ళీ జన్మకు రావాలి వద్దా? మళ్ళీ జన్మకు వద్దా?
వచ్చేది లేదా? రావాలంటాం కదా మాత కదా. ఈ జన్మలో ఏం సుఖపడ్డావని మళ్ళీ జన్మ కోరుతున్నావు కదా. ఈ జన్మలో ఏం సుఖపడ్డావు కదా. అన్ని దుఃఖాలే దుఃఖాలు, ఎటు పోయినా దుఃఖాలే కదా. కందిరీగల్లాగా బంధువులు కుడతా ఉంటారు, ఒకవైపు మున్సిపాలిటీోడు, ఒకవైపు కరెంటు బిల్లోడు, ఒకవైపు అప్పులోడు కదా. అప్పులు లేకపోయా మంచిగానే ఉన్నాం. భోగాలు అనుభవిస్తామంటే షుగరు, బీపీ అన్నీ కదా. మరి ఏం సుఖం ఉన్నది చెప్పు? ఏం సుఖం ఉన్నది? మరి మళ్ళీ జన్మ కావాలని ఎందుకు కోరుతాను నువ్వు? దుఃఖమే దుఃఖము, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శాస్త్రం చెప్తుంది, జన్మించుట దుఃఖమే, మరణించుట దుఃఖమే, ముసలితనం వస్తే దుఃఖమే. సుఖమా? అడుగుండు, ముసలోళ్ళకి అడుగుండు. ఏ ముసలమ్మ, నువ్వు హాయిగా ఉన్నావా, సుఖంగా ఉన్నావా? అడుగు. కాళ్ళు లేవని శరీరం సహకరించేది, కళ్ళు సరిగ్గా కనపడేది, చెవులు సరిగ్గా వినబడేవి. మళ్ళీ చెప్పురా, ఏం మాట్లాడుతున్నావు అంటాడు కదా. చెవులు సరిగ్గా వినబడేవి, కాళ్ళు తడబడుతూ ఉంటాయి, మూడో కాలు కావాలి, ఇంకోటి ఏది, కర్ర కావాలి కదా. కఫవాతాలు వచ్చి అవి పీడిస్తూ ఉంటాయి కదా. అవతలి యువతలు పోదామంటే శాత కాదు కదా. కఫం వస్తుంది, అక్కడనే ఉంచుతాడు. ఉంచేసరికి ఇంట్లో వాళ్ళందరూ చీ కొట్టుకుంటారు. ఏం ఎక్కడనే ఉంచుతావా, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అది, చీ అని అంతే తీసుకుపోయి ఎక్కడైనా మీద పడేస్తారు. అక్కడ మీ టాప్ మీద ఒక చిన్న రూమ్ కడతారు, చిన్న రూమ్ కట్టి ఆ మీద పడేస్తారు. ఇక సమయానికి ఇంత కూడి తీసుకుపోయి ఎత్తేస్తారు. తిను బుక్కు అని చీకొట్టుకుంటా, అది ప్రేమతోని కాదు కదా. ఇంకా పూర్తిగా శాత కాకపోతే ఇంకా చెప్పకు ఇక కదా. మంచంలోనే అన్నీ అయినాయి అనుకో, అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి. గాత్రం సంకుచితం గతిర్విగలిత భ్రష్టా చదంతావలి దృష్టిర్నశ్యతి వర్ధతే భద్రత వక్త్రంచలాయతే. చూడు, గాత్రం సంకుచితం, శరీరం అంతా జర్జరమైపోయి అది శుష్కించి వయసులో ఉన్నప్పుడు ఆజానుబాహుడుగా ఉన్నట్టు అటువంటి వాడు కూడా చిన్నగా అవుతాడు. వాడు ముసలితనం వచ్చిన తర్వాత కదా సంకుచితం అయిపోతుంది శరీరం. గతిర్ విగలిత, నడక తడబడుతూ ఉంటుంది, నడవలేడు ముసలితనం వచ్చిన తర్వాత. పనులన్నీ ఊసిపోతాయి, పనులు ఊసిపోతాయి, తినడానికి సాధ్యం లేదు. కానీ మనసు తిందాం అంటుంది కదా. మా శరీరం శుష్కించిపోయినా మనసు మాత్రం పూర్వం ఎట్లుండని అట్లే ఉంటుంది. కమ్మకమ్మడి తిందామంటుంది. తింటే గట్టి తిందాం, అప్పడాలు తిందామని అంటే తినాలనిపిస్తుంది, పనులు. కొంచెం దంచీరా తింటా అంటాడు వాడు. అట్లా కకృతితో తిన్నాడు అనుకో, జీర్ణం కాదు కదా. చూడు ఎట్లున్నది పరిస్థితి. భ్రష్టాచ దంతావలి, ఈ పనులన్నీ ఊసిపోతాయి, తినాలనిపిస్తుంది, తింటే జీర్ణం కాదు. చూసారా. దృష్టిర్నశ్యతి, కళ్ళు చూపు తగ్గిపోతుంది. కొందరికైతే పూర్తిగా దృష్టి లోపమైపోతుంది. వర్ధతే భద్రత, చూడు చెవుడు వచ్చేస్తుంది, వినరాదు. వినరాక ఒక్కోసారి
ఓ ఇంట్లో మహారాష్ట్రలో నేను ఒక ఊరికి పోయింటి. వాళ్ళు ఏదో ఇట్లా కార్యక్రమం చేస్తున్నాం, సత్సంగం చేస్తున్నాం స్వామీజీ, మీరు రావాలి అని అంటే ఒక ఊరికి పోయినాం, పల్లెటూరికి మహారాష్ట్రలో. అందులో మామ, అత్త, కొడుకు, కోడలు, మనమలు, అంత కుటుంబం అంతా ఉంది. అయితే మామగారు వాళ్ళ ఎదురుగా నిలబడ్డాడు, ముసలాయన, పెద్ద మనిషి, చెవులినరావు. అయితే కోడలు ఒక అమ్మగారితోనే ఏదో మాట్లాడుతుంటే, ఏమే నన్ను తిడుతున్నావా, నువ్వు నన్ను కోప్పడుతున్నావా అంటుండు ఆయన పెద్ద మనిషి. అంటే పెద్ద అనుమానం, నన్ను ఏం తిడుతుండ్రో ఏం రాదు కదా, వీళ్ళు ఉట్టిగా పెదవులు ఆడిస్తే చాలు మనకి అనుమానం, నన్నే ఏమో అంటున్నారని. నిజమేనా? ఇట్లా ఇక లడాయి. ఇక వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత, అయ్యా చూడయ్యా మీ నాయన ఇట్లా తిడతాను, నేను ఏమనలేదా అని ఆయన అంటుంది. అని తిట్టింది అట్లా ఇట్లా అని వాడు అంటాడు. వీళ్ళిద్దరి మధ్యన వాడు సతమతమైపోతాడు. వీళ్ళకి ఏం సమాధానం చెప్పలేక. ఇది పరిస్థితి కదా. భార్యాన శుశ్రూషతే. ఇప్పుడు భార్య ఇన్ని రోజులు కట్టుకొని 7 అడుగులు నడిచింది, 7 జన్మల కనుక మన బంధం ఇట్లే ఉందామని ప్రతిజ్ఞ చేసిండ్రు. అప్పుడు 7 అడుగులు అంటే 7 జన్మల దగ్గర మనం ఇట్లే ఉందాం, ఆ తర్వాత నువ్వేటో నేనోటో అన్నట్టు అంతే. అయితే ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు ముసలోడై మంచం మీద పడితే కొడుకులతో, కోడలతో, మనములతో మంచిగా ఉంటుంది ఆమె. ఇక వీని సేవ చేయాలంటే ఇంకా కష్టపడుతుంది. ఆ మంచం మీద తెచ్చేయాలంటే మింగు అని తెచ్చిస్తుంది భార్యనే స్వయంగా. అంటే మంచోళ్ళు కూడా ఉంటారని నేను అందరు ఇట్లే ఉంటారని నేను అంటలేను, పరిస్థితులు ఇట్లా వస్తాయి అని చెప్తున్నాను కొందరికి. పుత్రోప్యమిత్రాయతే. ఇక కొడుకులు వాళ్ళు ఇంతవరకు దగ్గర మంచిగా సంపాదించినప్పుడు మా నాన్నే, మా బాబే, మా డాడీ అని వాళ్ళు మంచిగా ప్రేమతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మంచం పట్టేసరికి ఇక వాడు సంపాదించేది విడిచిపెట్టి దవాఖానలకు పెట్టాలి వానికి, ఆ ముసలోనికి కదా. ఇక ఖర్చుల మీద ఖర్చులు అవుతుంటే ఆ కొడుకు వాడు ఈసడించుకుంటాడు కదా. ఇక కొంతమంది ముసలోళ్ళు సత్య దగ్గర కూడా తాళం చేయి ఇయ్యరు. కొంతమంది ముసలోళ్ళు సత్య దగ్గర ఆ ఇనుపు పెట్టే తాళం చేయి ఇయ్యరు వాళ్ళు. అప్పుడు అందులో ఎన్ని ఉన్నాయో ఇక వీళ్ళకు పెద్ద, వాళ్ళకు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వేలు ఉన్నాయో, ఎన్ని లక్షలు ఉన్నాయో, ఏమేమి కాగితాలు ఉన్నాయో, మందికి ఏమేమి ఇచ్చిండో, మిత్తిలకు, వడ్డీలకు అని ఇక వీళ్ళకి పెద్ద అందేశ. ఇక వీడు ఎప్పుడు చేస్తాడో అని వాళ్ళు చూస్తారు, ఆ ఇనుపు పెట్టే మాకు ఎప్పుడు దక్కుతుందో అని. ఒకవేళ వాడు ఇంకా ఇస్తలేడు అనుకో, ఏమైనా చేస్తారు. ఏమనంటే చచ్చిపోయాడు ముసలోడు, తెల్లారి వరకు పొద్దుకి మంచిగా మాట్లాడి తెల్లారి వరకు చచ్చిపోయాడు అంటారు. వాళ్ళు ఏం చేసింది ఎవరికరక కదా. ఇట్లా కూడా కొన్ని సంఘటనలు జరిగినవి ఉన్నాయి. చూడు, ధనము గడించిన ఎంతవరకని దాసులమని పడి ఉందురురా, ధనము బలమును ఉడిగిన కొడుకే తన్నగవచ్చును చూడుమురా. డబ్బు సంపాదించినప్పుడు మంచిగా సంపాదిస్తుంటే మంచిగా సంపాదించడం, మా నాయన చాలా చాలా మంచివాడు, అట్లోడు ఇట్లోడు అని అంటుండే. ఇప్పుడు మంచం పడిన తర్వాత ఆ తాళం చేయి గుంజుకోవడానికి ఇవన్నీ ఈ అని జబర్దస్తి ప్రోద్బలం చేస్తారు, ఇవ్వకపోతే కొడతారు కూడా కదా. ఇది పరిస్థితి ముసలోళ్ళు అయిన తర్వాత. మరి ఇట్లాంటి జన్మ మళ్ళీ కావాలా మనకు చెప్పండి? అన్నీ దుఃఖాలే. అందుకని జన్మ దుఃఖము, జర అంటే ముసలితనము దుఃఖము, అన్నీ దుఃఖాలే దుఃఖాలు. ఎటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జన్మ మళ్ళీ కావాలా? వద్దు, కోరుకోకండి. మరి మళ్ళీ జన్మ రాకుండా ఏం చేసుకోవాలి?
ఉపాయం చెప్పుర్రి స్వామి, వద్దని మీరే అంటున్నారు, మరి వద్దని అంటే ఉపాయం చెప్పుర్రి ఏదో ఒకటి అని అంటే ఇక చెప్పాలి. ఇక నా ఇలాది ఇక గత్యంతరం లేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పాలంటే మనము జన్మించకుండా మరణించకుండా ఉండాలి అని అంటే, మళ్ళీ ముఖం పెట్టుకొని రాకుండా ఉండాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి అంతే. స్వర్గం పోయినా మళ్ళీ జన్మకు రావాలి, నరకం పోయినా మళ్ళీ జన్మకు రావాలి, ఒక్కన కళలో పోయినా మళ్ళీ జన్మకు రావాలి. అందుకని జ్ఞానం ఒక్కటే ఏకైక ఉపాయము. ఏం జ్ఞానం? మాకేం జ్ఞానం లేదా అని మీరు అంటారు. మేము ఎడ్డోళ్ళమా? మాకు జ్ఞానం లేదా అంటారు. అంటే ఈ జ్ఞానం కాదండి, ఈ లౌకిక జ్ఞానం కాదండి. లౌకిక జ్ఞానంలో మాకంటే మీరే గొప్పోళ్ళు. ఎందుకంటే మీకు తెలిసినంత మాకు తెలియదు, మేమే ఎడ్డోళ్ళం లోకంలో చూస్తే కదా. కానీ ఆ జ్ఞానం ఏం పనికిరాదు. ఎందుకు పనికిరాదు అది? మరి ఏం జ్ఞానం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి, పరమాత్మ జ్ఞానం కావాలి. ఆ పరమాత్మ జ్ఞానం పొందితే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనకు జన్మ లేకుండా చేస్తాడు. అందుకని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని శాస్త్రం మనకు చెప్తుంది. ఆ జ్ఞానాన్ని పొందినవాడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ శ్లోకం చెప్తుంది, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో మునేహే అని చెప్తున్నాడు. అంటే ఈ లౌకికులు, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులే కావచ్చు, ఇంకా ఇతర పశుపక్షాది ప్రాణులే కావచ్చు, అవి ఎక్కడనైతే మేలుకొని ఉంటాయో అంటే వైషయిక సుఖాల యందు మేలుకొని ఉంటారు. వాళ్ళు విషయ సుఖాల లోపల ప్రపంచంలో వాళ్ళ వ్యాపారాల్లో మేలుకొని ఉంటారు. కానీ జ్ఞాని అక్కడ ఉదాసీనంగా ఉంటాడు, అంటే నిద్రపోతాడు. అంటే పండుకొని ఉంటాడని తాత్పర్యం కాదు ఇక్కడ. ఏమిటి అని అంటే వాటి పట్ల అతడు ఆసక్తిని చూపడు, ఉదాసీనంగా ఉంటాడు అంతే. ఆ విషయాలు మనకు అవసరం లేదు, అవి దుఃఖ మిశ్రితములు, కష్టసాధ్యములు, మరి పునర్జన్మకు హేతువులు అని అతడు పూర్వం తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి వాటి తిరుగు పోడన్నమాట, ఆ విషయాల వైపుకు పోడు. కానీ విషయ పురుషులైతే, లౌకికులైతే వాళ్ళు ఆసక్తితో అందులో ప్రవృత్తులు అవుతారు. చూసారా? మరియు నిష్కామ కర్మ చేసినట్లయితే యజ్ఞము, యాగము, జపము, తపము, మనం ఏ కామన లేకుండా ఒకవేళ పరమాత్మకు సమర్పిత బుద్ధితో గనక ఫలాపేక్ష లేకుండా, ఫలాన్ని ఆశించకుండా చేసినట్లయితే మనకు అంతఃకరణ శుద్ధి ద్వారా ఈశ్వరానుగ్రహం కలిగితే ఆ ఈశ్వరుడు మనకు ప్రసన్నుడయ్యి మనకు సద్గురు సత్శాస్త్రాన్ని ప్రాప్తం చేస్తాడు. అయితే మహాత్ములేమో ఈ విధంగా ఉంటే, ఇక లౌకికులు ఎలా ఉంటారు? నేను ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలం కావాలి, కొబ్బరికాయ కొట్టంగానే కొడుకు పుట్టాలి, ప్రదక్షిణ చేయంగానే పైసలు దొరకాలి అని ఇట్లా చేస్తారు కొంతమంది లౌకికులు. కానీ మహాత్ముడు అట్లా కాదు, ఆ ఫలాన్ని వదిలిపెడతాడు. ఈశ్వరుని యొక్క ప్రసన్నత కోసం వాళ్ళు కర్మ చేస్తారే కానీ నాకేదో ఫలం కావాలని కర్మ చేయరన్నమాట. ఈ విధంగా మహాత్ములకు మరియు అజ్ఞానులకు ఇంత తేడా ఉంటుందన్నమాట. ఆ తేడాను, ఆ భేదాన్ని ఈ శ్లోకంలో చూపెట్టాడు. సామాన్య జనులు సత్యవస్తు విషయంలో నిద్రపోతూ ఉంటారు. అంటే సత్యం ఏంది అది తెలుసుకోవాలి కదా. మన జన్మకు వచ్చినందుకు, మన జన్మ సార్థకం కావాలంటే సత్యం ఏమిటి వాస్తవంగా చూడండి, శోధన చేయండి. మీరు సత్యం ఏది అని శోధన చేయండి. మన శరీరం సత్యమా? ఎల్లప్పుడూ ఉంటుందా? ఉండదు. అంటే ఇది అసత్యం, అంతే కదా. అట్లే ఈ ప్రపంచం సత్యమా? ఇది ఎల్లప్పుడూ ఉంటుందా? ఎప్పుడు చూడబోయిండు. 4 దినాలు అయితే మేము పోతాం, మేము పోయినా కానీ ప్రపంచం ఉంటుంది కదా. మరి సత్యమా అసత్యమా మాకెట్లా తెలుస్తుంది అని అంటే శాస్త్రం చెప్తుంది, ఇది ఒకనాడు ప్రళయకాలంలో ఇది ప్రళయమైపోతుంది, నాశనమైపోతుంది. ఇంతెందుకు శాస్త్రం అట్లా ఉండని, మన అనుభవం ప్రతినిత్యం. మీరు
అన్ని పనులు ముగించుకొని రాత్రి భోజనం చేసి పడుకుంటారు కదా. పడుకున్న తర్వాత గాఢ నిద్రలో అంటే ఇంకా అప్పుడు మీరు స్వప్నం కూడా చూస్తలేరు. అట్లాంటి గాఢ నిద్రలో అంటారు కదా, నాకు ఏమీ తెలియకుండా పడుకున్నాను, నేను మొద్దులాగా వండుకున్నాను అంటారు కొంతమంది. అంటే అది గాఢ నిద్ర అన్నమాట. అక్కడ స్వప్నం కూడా చూస్తలేరు, జాగ్రత్త ప్రపంచం కూడా చూస్తలేరు, కనపడతలేదు. పోనీ స్వతహాగా మీ శరీరం అన్నా ఉందనేటువంటి స్ఫురణ ఉందా అక్కడ? గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరమైనా ఒకటి ఉంది అనే స్ఫురణ లేదు అక్కడ కదా. ఆ రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక సర్పం వచ్చి మీద నుంచి పోయినా కానీ మనకు తెలియదు. అంటే ఇప్పుడు ప్రపంచం ఉన్నట్టా లేనట్ట? ఆ గాఢ నిద్రలో లేనట్టే కదా, అంతే కదా. అది ప్రళయం అయినట్టే కదా. ప్రతిరోజు ఇది నిత్య ప్రళయం అంటారు. ప్రతిరోజు సుషుప్తిలో ప్రపంచము లేకుండా పోతుంది అంటే ఇది నిత్య ప్రళయం. అది నైమిత్తిక ప్రళయం, మహాప్రళయం అంటారు దానికి. అంటే ఇది కూడా సత్యము కాదు. ఎందుకంటే ఒకప్పుడు కనపడుతుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది ఈ మన శరీరాలు కానీ ప్రపంచం కానీ కదా. మరి ఒకప్పుడు కనపడి ఒకప్పుడు లేకుండా పోయేది ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడే గాఢ నిద్రలోకి పోతుంది కదా. ఇప్పుడు ఆమెకు అడుగుండ్రి, నేనేం మాట్లాడినా అడుగుండ్రి, చెప్తుందా? మరి ఇప్పుడు ప్రళయం అయినట్టే కాలేదా? కదా, ప్రళయం అయినట్టే ఇప్పుడు ఆమె దృష్టిలో. మన దృష్టిలో ఉంది ప్రపంచం, కానీ ఆమె దృష్టిలో ప్రళయం అయినట్టే. ఇప్పుడు నిత్య అనుభవం ఉందా లేదా మనకు? ఈ ప్రపంచం ప్రళయం అయితే నిత్య అనుభవం ఉంది, ఒప్పుకుంటారా లేదా? మరి సత్యమా ప్రపంచం చెప్పండి? కాదు. మరి ఏది సత్యం? సత్యం అనేది ఒకటి ఉండాలి కదా కదా. అంటే నీవే సత్యము, ఇది శాస్త్రం చెప్తుంది. చూడు, ఆమెకు అడుగు ఇప్పుడు స్వామీజీ ఏమి మాట్లాడిండో అంటే నాకు తెలియదంట. చూడు, నాకు తెలియదు అంటుందే కానీ నేను లేనంటుందా? నేను లేనంటుందా? అంటే తాను ఉన్నదా లేదా? కాదు. మరి ప్రపంచమో లేదు. చూడు, తాను ఉన్నాడు అంటే ఉండేవాడెవడో వాడే సత్యము, లేనిదేదో అది మిథ్య, అసత్యము. చూసారా? అందుకని మహాత్ములు ఈ ప్రపంచం పట్ల ఉదాసీనంగా ఉంటారు. వీరి యందు అభిరుచిని చూపెట్టారు, ఆసక్తిని చూపెట్టారు. ఇది కావాలి, అది కావాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇది చూడాలి, అది చూడాలి, ఏది ఉండదు వాళ్ళకు. కానీ సామాన్య జనంలో కొత్త సినిమా అంటేంది, సినిమా థియేటర్లో అంటే మొదలే బుక్ చేస్తారు, చూడాలి అంతే, ఫోన్కే కావాలి. ఇంట్లో జగడాలు అయితే అండి, సినిమాకు తీసుకపోకపోతే కొత్త సినిమా వచ్చింది పోయి చూడాలి అంతే. ఎందుకే సినిమా చూసి చూసి కళ్ళు పోతాయి, పైసలు పోతాయి, ప్రతిష్ట పోతుంది, అందులో పోతే ఆ ముసమర్రది, అందరి గాలులు అన్నీ పిలుచుకోవాలి. అందరు 100 మంది ఉంటారు, వాళ్ళ గాలి అంతా మనం పిలుచుకోవాలి. అందులో పోయి రోగాలు వస్తాయి. ఏసుంటోడు వస్తాడు అందులోకి, రోగాలు వచ్చిన వాళ్ళు కదా. ఆ వాతావరణం అంతా కలుషితం ఉంటుంది. ఆ గాలిని పిలుచుకుంటే మనకు రోగాలు వస్తాయి. ఎందుకు అని అంటే వినరు. ఓనికే కావాలి అంతే. పోతావా, ఏం సంగతి, నీ సంగతి చెప్తూ, లేకపోతే మా అమ్మగారి ఇంటికి పోతాను నేను అంటే ఇట్లా జగడాలు అయితే. చూడు, ఇది సామాన్య జనుల యొక్క ప్రవృత్తి, ఇట్లా ఉంటుంది. కానీ జ్ఞాని అట్లా కాదు. చూసారా? ఇది సామాన్యులకు ఏది కనపడుతుందో జ్ఞానికి అది అసత్యము అని నిశ్చయం ఉంటుంది. సామాన్యులకు ఏది కనపడదో అది సత్యమని నిశ్చయం ఉంటుంది జ్ఞానికి కదా. సామాన్యులకు కనపడింది ఏంది? కనపడేదానికి ఏది ఆధారమో అది కనపడతలేదు. ఏది మనకు ప్రపంచం అయితే కనపడుతుందో దానికి ఆధారం ఎవరు?
పరమాత్మ. దాన్ని చూస్తుండ్రా సామాన్య జనులు? అది కనపడతలేదు, కానీ జ్ఞాని అది చూస్తాడు. వాళ్ళకు కనపడిందేదో అది చూస్తున్నాడు. అంటే సంపూర్ణ ప్రపంచానికి ఆధారము, అధిష్టానం ఎవరైతే ఉన్నారో అది పరమాత్మ, అది దర్శిస్తూ ఉంటాడు. ఇట్లా విపరీతమైనటువంటి పోలికలు ఉంటాయి, వ్యవహారం ఉంటుంది జ్ఞానికి అజ్ఞానికి. చూసారా? కాబట్టి కనపడేది ఏదో అది సత్యం కాదు, కనపడందే సత్యం. సామాన్య జనులు మహా జాగ్రత్తతో చూసే ప్రాపంచిక విషయాల్లో ఈ ముని నిద్రిస్తాడు కదా. ఈ విధంగా స్థితప్రజ్ఞునికి మరి సామాన్య మానవులకు, సామాన్య ప్రాణులకు ఉండేటువంటి వ్యత్యాసం అన్నమాట. సామాన్య జనులు ఏదైనా పని చేస్తే ఇది ఎవరు చేశారు అని అంటే నేను చేసినా అంటాడు. అంటే కర్తృత్వ భావం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఒకసారి ఒక ఆయన తోట పెట్టుకున్నాడు, పూల తోట పెట్టుకున్నాడు. పూల తోట పెట్టుకుంటే అందులోకి ఒక ఆవు వచ్చింది. ఎక్కడో ఎవరిదో ఒక ఆవు వచ్చింది. ఆవు వస్తే హే అని కట్టెతో ఇట్లా కొట్టిండు. కొట్టగానే దాని కర్మం అంట అది చచ్చిపోయింది. అలా ఒక్కోసారి నెత్తి మీద అక్కడిక్కడ కొడితే అవి చచ్చిపోతాయి. ఈపు మీద కొడితే పర్వాలేదు. మనం కూడా ఎవరైనా కొట్టితానికి వస్తే తలకాయ, ఇంద్రియాలు, కళ్ళు ఇవన్నీ మూసుకొని ఈపు చూపెడతాం. కొడితే కొట్టి కడగడి. అంటే ఈపు మీద కొడితే ఏం ప్రమాదం లేదు, కానీ కంటి మీదనో, ముక్కు మీదనో, చెవు మీదనో దెబ్బ కొడితే ప్రమాదం. అలా అట్లా దానికి ఎక్కడో మంచి గూఢమైన స్థలంలో దెబ్బ తాకింది. దెబ్బ తాకేసరికి ఆవు చనిపోయింది. అప్పుడు యజమాని వస్తే ఏమంటాడు? ఆ ఆవు యజమాని, నువ్వు ఆవును చంపినవు, నాకు నష్టం కలిగించినవు, నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి, దానికి ఏదో అంటారు కదా, దాని పారితోషికం ఇవ్వాలి పడుతుంది, పంచాయతీలో పెడతారు, ఇవన్నీ అవుతాయి. వాడంటాడు తోటమాలి, నేను చంపలే అంటాడు. వాడు నేను చంపలే. మరి ఎవరు చంపినరు? ఇగో నేను చెయ్యితోని కొట్టిన, ఇది నిజమే, చెయ్యితోని నేను కొట్టిన, ఇది నిజమే, కానీ నేను చంపలే. చెయ్యితోని కొట్టింది నువ్వే అంటావు, నేను చంపలేదని అంటావు. అంటే ఏమన్నట్టు? అంటే వాడు కొద్దిగా ఆధ్యాత్మికంగా కొద్దిగా తెలుసున్నాడు, పూర్తిగా తెలియలేవానికి. వాడు పంచీకరణ చదువుకున్నాడు ఉన్నాడు ఆ తోటమాలి. వాడు ఏమంటాడంటే ఈ చెయ్యికి అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇప్పుడు మీరంతా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. కంటికి అధిష్టాన దేవత సూర్యుడు, చెవికి అధిష్టాన దేవత అశ్విని కుమారుడు, ఇట్లా అనేక రకాల. చెవికి అధిష్టాన దేవత శ్రవణేంద్రియం కదా, శబ్దం కదా. ఈ ప్రకారంగా ఆయా ఇంద్రియాలకు దేవతలు ఉంటారు. ఆ దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ఇంద్రియం పనిచేస్తుంది, ఆ అనుగ్రహం లేకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు. అయితే ఈ చెయ్యికి అధిష్టాన దేవత ఇంద్రుడు. అందుకని ఇంద్రుణ్ణి అడుగుండు పోయి, వాడు చంపిండు, నేను చంపలే అని వాడు ఒక యుక్తితోనే తప్పించుకున్నాడు. అప్పుడు ఈ ఏమంటారు దీనికి, బదనాం అంటారు హిందీలో, తెలుగులో ఏమంటారు, ఆరోపం కదా, ఒక మిథ్యా ఆరోపం ఇంద్రుని మీద పడ్డది కదా. ఇప్పుడు నేను చంపలే, ఎవడు చంపిండు, ఇంద్రుడు చంపిండు అని ఇంద్రునికి మిథ్యా ఆరోపం జరిగింది. ఆయన పాపం వచ్చిండా కొట్టిండా, ఆయన మీద ఈ నేరం మోపినాడు. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు వీనికి గుణపాఠం చెప్పాలి అనుకొని వాడు మారు వేషంలో ఒక సామాన్య మానవుల్లాగా వచ్చిండు. వచ్చిన తర్వాత ఆ తోట అంతా చూశాడు. చూసి ఆ తోటమాలితో అంటాడు, అబ్బా తోట ఎంత అద్భుతంగా ఉన్నదయ్యా, అన్ని రంగురంగుల పూలు పూస్తున్నాయి, విచిత్రమైనటువంటి పూలు వస్తున్నాయి, మంచి మంచి ఫలాలు వస్తున్నాయి చెట్లు, అబ్బా
ఎంతటి పుణ్యాత్ముడో అతడు ఈ చెట్లను పోషించేవాడు అని అంటే, ఈ తోటమాలి తటాలను అంటాడు అన్నమాట. నేనే అంటాడు. అంటే నువ్వు ఎట్లా పోషించినవయ్యా అంటే, నా చేతులతో పోషించినయ్యా, నా చేతులతో నీళ్లు పోసిన వీటికి, వాటికి కలుపు ముక్కలు తీసినా, అన్నీ చేసినా, నేను చేసినా, నా చేతులతో చేసిన అని అంటే, మరి ఆ ఆవును చంపింది ఎవరు? చేతులే కదా. చేతులు ఇవ్వని నీయే కదా. మరి తోటను నేనే పంచినా అని నువ్వు అంటున్నావు, నా చేతులతో నేను పోషించిన అంటున్నావు. మరి ఆవును నీ చేతులతోనే చంపినావు కదా. మరి ఆవును చంపినవాడు ఎవడు? ఇంద్రుడా వీడా? అప్పుడు వానికి తెలిసింది, అర్థమైంది వానికి. అబ్బో, నేను అప్పుడు అహంకరించి ఇంద్రుని మీద నేను నేరం మోపితే ఇతడు వచ్చి నాకు గుణపాఠం నేర్పిండని వానికి అప్పుడు తెలిసిందనమాట. అంటే నేను అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో ప్రతి జీవిలో ఉంది. నేను కర్తను, నేను భోక్తను, నేను ఇది చేసినా అది చేసినా అంటారు. మా దగ్గరికి వచ్చి కూడా అంటారు, నేను పెద్ద పెద్ద భజనల లోపల పాల్గొంటా, భజన కార్యాలు చేపిస్తా, పెద్ద పెద్ద వేలాది మందికి అన్న సంతర్పణం చేపిస్తా, మంచి మంచి మహాత్ములను తీసుకొచ్చి కార్యక్రమాలు చేపిస్తా అని అంటారు మాతోనే కదా. అంటే ఏమన్నట్టు అది అహంకారం, నేను అనేటువంటి అహంకారం అన్నమాట. మరి వాస్తవంగా ఎవడు చేస్తోడు? స్వయంగా తానైతే ఏం చేస్తోడు కాదు. చేసేది అంతఃకరణం ద్వారా. అధిష్టానం తథాకర్తకరణం చ పృథగ్విధం వివిధాచ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అని చెప్పిన ప్రకారంగా చేసేవాళ్ళు వేరే ఉన్నారు. తాను ఏవి చేసేటోడు కాదు, కానీ అహంకరిస్తాడు. నేను 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 అంటాడు. కానీ ఆ అహంకారము జ్ఞానికి ఉండదు. ఇది ఇంత వ్యత్యాసం. నేను ఏం చేసేవాడిని కాదు, చూసేవాడిని కాదు, ఏది కాదు అని నిరభిమానంగా ఉంటాడు. శరీరం ద్వారా కర్మ జరుగుతూ ఉంది, అది ప్రారంధానుసారంగా కర్మ జరుగుతుంది. ప్రారంధం చేయిస్తుంది, శరీరం చేస్తుంది. నేను చేసేవాడిని కాదు, చూసేవాడిని కాదు, అనుభవించేటువంటి భోక్తను కూడా నేను కాదు అని ఈ విధంగా జ్ఞానికి అజ్ఞానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడైతే అజ్ఞాని అహంకరిస్తాడో జ్ఞాని అక్కడ ఉదాసీనంగా ఉంటాడు. నేను కర్తను కాదు, భక్తను కాదు. ఇట్లా ఈ విధంగా జ్ఞాని అజ్ఞానులకు తేడా ఉంటుంది అని వైపరీత్యాన్ని, వైలక్షణ్యాన్ని చూపెట్టినాడు. ఆ తర్వాత మళ్ళీ జ్ఞాని యొక్క లక్షణం మరొక ప్రకారంగా చెప్తాడు. ఆ విషయం సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.